నమస్తే, వెల్కమ్ టు మిర్రర్ టీవీ. నేను మీ పవన్. మనం గత కొన్ని రోజులుగా చూస్తున్నాం, దామగుండం ఫారెస్ట్ గురించి చాలా వివాదం రేగెత్తుంది. ఎందుకంటే గతంలో ర్యాడర్ గురించి దేశవ్యాప్తంగా ఎక్కడ పెట్టినా సరే ఆయా రాష్ట్రాలు తిరస్కరించిన దాన్ని తెలంగాణ రాష్ట్రం దాన్ని యాక్సెప్ట్ చేసి వికారాబాద్ అడవుల్లో దాదాపు 2 లక్షల చెట్లను నరికివేసి ర్యాడర్ ఏర్పాటుకి పూనుకుందని చెప్పేసి ఇక్కడ వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తుంది. దాదాపు 2900 ఎకరాల్లో ఈ 2 లక్షల చెట్లుని అడవిని పూర్తిగా నాశనం చేసి ఈ నేషనల్ సెక్యూరిటీ అని చెప్పేసి ఆ అడవినంతా పూర్తి నాశనం చేసే దానికి పూనుకున్నారని చెప్పేసి ఇక్కడ ఉన్న వాళ్ళు దాని ఆవేదన వ్యక్తం చేస్తూ మనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ప్రకృతి వనం ప్రసాద్ గారు ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఏంటి అసలు వికారాబాద్ ఇష్యూ ఏంటిది, దామగుండం అనే మ్యాటర్ ఏంటిది? అంటే నాకు కూడా ఇప్పుడే తులసి సింధు గారి వీడియో చూసి తెలిసింది. అసలు తెలంగాణ ఆంధ్ర విడిపోయినప్పుడు అసలు ఇంత అద్భుతమైన ఒక ఫారెస్ట్ 2900 ఎకరాల్లో ఫారెస్ట్ ఉంది అనడమే నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. ఎందుకంటే అడవిని ఎవరు లెక్క పెట్టరు, కానీ మొత్తం లెక్కంతా అడవిలోనే ఉంది. మనం తినే ప్రతి గింజ, ప్రతి ఆకుకూర, కూరగాయ, ప్రతి ఫ్రూట్ అడవి నుంచి వచ్చింది. ఏ సైంటిస్టు ల్యాబ్లో ఏ ఆహార పదార్థం తయారు చేయలేడు. సో ఫారెస్ట్ని కాపాడుకుంటే మనకు ఫుడ్ సెక్యూరిటీ అనేది 100%. సో ఈ ఫారెస్ట్లు లేకుండా జరిగే ప్రకృతి పర్యావరణ విధ్వంసమే కేరళలో ల్యాండ్ స్లైడ్స్ జరిగిన, మొత్తము నార్త్ ఇండియాలో మొత్తం ల్యాండ్ స్లైడ్స్, ఆ వరదలు వచ్చిన మొత్తం ఈ పర్యావరణ విధ్వంసమే కారణము. దీన్ని హైదరాబాద్కు లంగ్స్గా చెప్పచ్చు. ఎందుకంటే హైదరాబాద్ సిటీ పెరిగిపోయింది. ఇక్కడ చాలామంది లక్షల మంది ఇక్కడ వచ్చి ఉన్నారు, ఏదో జరుగుతూ ఉంది. కానీ వీళ్ళందరికీ దీన్ని రెడీ చేసి అడవిలాగా తయారు చేసే స్కోప్ లేదు. సో నియరెస్ట్ ఉండే అడవులను ప్రొటెక్ట్ చేసి అడవులకు ఆ పక్కనో ఇంకో పక్కనో ఆ పక్కనో ఉండే ఖాళీ భూముల్లో ఇట్లాంటివన్నీ పెట్టుకోవచ్చు అనేది నా ఉద్దేశం. సార్, ఎందుకంటే దాదాపు భారతదేశంలో దాదాపు 8 రాష్ట్రాలు తిరస్కరించిన తెలంగాణను ఎందుకు మళ్ళీ యాక్సెప్ట్ చేసి ఇక్కడ పెట్టాలని ఎందుకు ఆలోచిస్తుంది అనుకోవచ్చు? ఆ విషయం నాకు తెలియదు. అంటే ఎంతమంది రిజెక్ట్ చేశారు, ఎందుకు యాక్సెప్ట్ చేశారు విషయం నాకు తెలియదు. కానీ అట్లీస్ట్ హైదరాబాద్ అనేది మొత్తము భారతదేశానికి నడిబొడ్డునుంది. సో దీనికి నడిబొడ్డు నుండే ఈ ఇంత పెద్ద హైదరాబాదు చాలా ఎక్స్పాన్షన్ అయ్యే స్కోప్ ఉంది. ఇంకో 50 ఏళ్లలో ఇంకో 50 కిలోమీటర్లు దామగుండం వరకు కూడా వెళ్ళిపోతుంది. సో అప్పుడు మీ సిటీకి కావాల్సిన ఆక్సిజన్ కానీ, రిలాక్సేషన్ కానీ, మీకు కావాల్సిన రకరకాల పర్యావరణ అనుమతులు కానీ ఇవన్నీ చాలా కష్టమవుతుంది. సో మీకు ఈ ఫారెస్ట్ అనేది హైదరాబాద్కు లంగ్స్ లాగా ఉంటుంది. కాబట్టి దాన్ని ప్రొటెక్ట్ చేసుకునే పరిస్థితిని హైదరాబాద్ వాసులందరూ చూసుకోవాలా. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చెప్పినట్లు సోర్స్ ఆఫ్ మూసీ రివర్ అక్కడి నుంచి ఉంది. సో సోర్స్లోనే మనము చెట్లు తీసేస్తే అక్కడ నుంచి ఆ చెట్లే వర్షాన్ని వడిసిపట్టుకొని చిన్నగా నీళ్ళు ఇసి పెడితే మూసీ నదికి లైఫ్ వస్తుంది. సో మూసీ నది ప్రక్షాళన కోసము తెలంగాణ గవర్నమెంట్ 1,50,000 కోట్లు ఖర్చు పెడతా ఉంది. సో మూసీ నదిలో ఖర్చు పెట్టి రెడీ చేసినట్టు నీళ్ళే లేకపోతే ఎట్లా ఉంటుంది? కాబట్టి సోర్స్ని, తల్లిని కాపాడాలి. తర్వాత మూసీ నది ప్రక్షాళన ఆటోమేటిక్గా అవుతుందని నా ఉద్దేశం.